అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ని అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అదేమిటి అంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బుల్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాని గురించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తుందండి. ఈ 6 నెలల్లో రకరకాల పథకాలను తీసుకొచ్చిన మన కూటమి ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్లను అయితే ఇచ్చింది. అలాగే పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది. ఇలా ఒక్కొక్క పథకాన్ని తీసుకుంటూ వస్తున్న మన కూటమి ప్రభుత్వం అతి త్వరలో మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ని సంక్రాంతి కానుకగా రైతులందరికీ అందించాలి అని చెప్పేసి భావిస్తోందండి. అయితే మన కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీభవ కింద 10,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలి అని చెప్పేసి భావిస్తోందండి. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేదన్నమాట. 5,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లో వేసేవాళ్ళు, 2,500 రూపాయలు రబీ సీజన్లో వేసేవాళ్ళు. మొత్తంగా 7,500 రూపాయలు మనకు రైతుల ఖాతాల్లోనికి రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే వేసేవాళ్ళండి. ఇంకా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనగా రైతుల ఖాతాల్లోకి అయితే వచ్చేదన్నమాట. దీన్ని 20,000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్స్లో 2,000, 2,000, 2,000గా సంవత్సరానికి 3 సార్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లోనూ రబీ సీజన్లోనూ వేయాలి డబ్బులు అని అయితే అనుకుంటోందన్నమాట. ఈ ఖరీఫ్ సీజన్లోనే డబ్బులు వేయాల్సి ఉన్నిందండి. అయితే మనకు డబ్బులు కొంచెం ఫైనాన్షియల్గా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పథకాన్ని తీసుకురాలేకపోయింది. ఇప్పుడు ఈ రబీ సీజన్లో ఈ పథకాన్ని రైతులందరికీ చేర్చాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనికోసం బడ్జెట్లో డబ్బుల్ని కూడా కేటాయించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరి ఖాతాల్లోకి 10,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుందండి. సంక్రాంతి కానుకగా ఈ డబ్బుల్ని రైతులకు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి. ఇక ఈ పథకం రావాలి అంటే వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. అలాగే NPCI లింకింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. అలాగే EKYC ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. మనకు వెబ్ ల్యాండింగ్ అంటే మనకు భూమిని మన ఆధార్ కార్డుకి జత చేయడం అనమాట, లింక్ చేయడం అనమాట. దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. దీన్ని VRO గారి దగ్గరికి వెళ్తే మనకు వెబ్ ల్యాండింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అయితే గతంలో వెబ్ ల్యాండింగ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇక NPCI లింకింగ్ అంటే మీకు అందరికీ తెలిసిందే, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ను లింక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఆధార్ను లింక్ చేయడం వల్ల ఆధార్కు లింక్ అయిన బ్యాంకు ఖాతాకు డబ్బుల్ని DBT పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద వేయడం అయితే జరుగుతుందండి. ఈ డబ్బులన్నింటినీ మనకు తీసుకోవాలి అంటే మనకు NPCI లింకింగ్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి EKYC అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. EKYC అంటే రైతు యొక్క వివరాలను కన్ఫర్మ్ చేస్తూ ఆధార్ కార్డుని యొక్క డీటెయిల్స్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎలక్ట్రానికల్లీ నో యువర్ కస్టమర్ EKYCని ఖచ్చితంగా రైతులు చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వెబ్ ల్యాండింగు తర్వాత NPCI లింకింగు EKYC చేయించుకున్న రైతులకు మాత్రమే మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. అయితే గతంలో రైతు భరోసాకి అన్నీ అప్లై చేసుకున్నట్టయితే మీరు మళ్ళీ ఇంకొకసారి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా మీకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇక PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోంది. 19వ విడత డబ్బులు అయితే రావాల్సి ఉందండి. 18వ విడత మనకు రీసెంట్గా అక్టోబర్ 25వ తేదీన రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక 19వ విడత డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం వేయడానికి సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి. ఈ జనవరి నెలలోనే ఈ 19వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు అయితే సంకల్పించుకున్నారండి.
మనకు 4 నెలలకు ఒకసారి మనకి డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి. మనకు మొత్తంగా ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఒక ఇన్స్టాల్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 2 ఇన్స్టాల్మెంట్లు అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. ఇక చివరి ఇన్స్టాల్మెంటు, 3వ ఇన్స్టాల్మెంట్ 2,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బుల్ని కూడా ఈ జనవరి నెలలో వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈకేవైసీ లేని రైతులకు ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట. మీరు ఒకవేళ ఈకేవైసీ చేయించుకున్నట్టయితే హోల్డ్లో పెట్టిన డబ్బుల్ని మళ్ళీ మీకు వేయడం అయితే జరుగుతుందండి. మనకు ఈకేవైసీ కాకుండా చాలామంది రైతులు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని తీసుకుంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించిందండి. అలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి ఈకేవైసీని కంపల్సరీ చేసిందండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయి. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవకి కానీ తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి డబ్బులు పడాలి అంటే భూధార్ కార్డ్ని ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి. భూధార్ కార్డ్ అంటే మనకు ఒక యూనిక్ నంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో అలాగే భూధార్ నంబర్ కూడా ప్రతి భూమికి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం జనవరి 14 వరకు టార్గెట్ చివరి తేదీగా నిర్ణయించిందనమాట. జనవరి 14 లోపల రైతులందరూ ఈ భూధార్ కార్డుని తమ సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రైతుల్ని ఎలాగైతే ఆధార్ కార్డు ఉంటుందో అలాగే భూధార్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాల్లో ఈ భూధార్ కార్డును అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ జనవరి 14 లోపుగా మీకు భూధార్ కార్డును అయితే ఖచ్చితంగా చేయించుకోండి. మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు పడాలి అంటే ఈ భూధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే కౌలు రైతులందరూ ఈ CCRC కార్డ్స్ను అయితే కలిగి ఉండాలి. ఈ CCRC కార్డ్స్ కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందండి. CCRC కార్డ్స్ లేని రైతులు వెంటనే CCRC కార్డ్స్ని అయితే చేయించుకోండి తమ సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి.